జగిత్యాల ప్రజలకు, విద్యార్థులకు, పోషకులకు మరియు అందరికీ ముందుగా ఈ ఆషాఢ బోనాల శుభాకాంక్షలు తెలుపుతూ మన యొక్క తెలంగాణ సంస్కృతిగా ఈ బోనాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. సుమారు 200 సంవత్సరాల క్రితం అంతుచిక్కని వ్యాధి, ప్లేగు వ్యాధి అని పేరుతో పిలువబడే ఒక వ్యాధితోటి ప్రజలందరూ సఫర్ అవుతున్నటువంటి సమయంలో అప్పుడు వైద్య సహాయం సరిగ్గా లేక అమ్మవారిని నమ్ముకుని మహంకాళి అమ్మవారికి ఈ యొక్క వ్యాధి నయమైనట్లయితే మీకు బోనం ఎత్తుతామని ప్రజలందరూ ముక్త కంఠంతో అప్పుడు ఉన్నటువంటి ప్రభువులు కూడా దాన్ని సహకరించి మొక్కడంతో ఆ వ్యాధి నయమయ్యింది అనేటువంటి మనకు చరిత్ర. సో అందుకు ప్రతీకగా అమ్మవారికి, మహంకాళి అమ్మవారికి బోనం ఎత్తుతూ వస్తున్నాము. మరి అది తెలంగాణ సంస్కృతిగా ఈ రోజు వరకు కూడా అదే విధంగా వస్తూ వచ్చింది. మరి భగవంతునిపై, అమ్మవారిపై విశ్వాసంతో ప్రజలు చేసినటువంటి ఆ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తూ అమ్మవారికి బోనం ఎత్తుతూ ఈ బోనంలో అన్నం, పెరుగు, పాలు, బెల్లం, పసుపు, కుంకుమలతో పాటుగా వేపాకును, అంటే మనకు జీవన విధానానికి సరిపోయేటువంటి ప్రతి ఒక్కటి కూడా, అదే విధంగా శక్తినిచ్చే విధంగా, ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా అమ్మవారికి ప్రతీకగా ఈ బోనం ఎత్తుతూ వస్తున్నాము. ఆ పరంపరను కొనసాగిస్తూ ప్రతి ఆషాఢ మాసంలో ఈ ఆషాఢ బోనాలని మనం నిర్వహిస్తూ వస్తున్నాము. ఈ ఆషాఢ బోనాలు కేవలం హైదరాబాదు మహంకాళి అమ్మవారే కాకుండా మనందరికీ తెలుసు, మనకు ప్రతి ఒక్క ఊర్లో కూడా మనకు గ్రామ దేవత అంటూ ఉంటారు. సో ముత్యాలమ్మ కావచ్చు, పోచమ్మ కావచ్చు, అలా మైసమ్మ కావచ్చు, రకరకాలుగా మనము గ్రామ దేవతలుగా మనం పూజిస్తూ వస్తున్నాము. మరి ఎక్కడ ఉన్నటువంటి గ్రామ దేవతలకు అక్కడ కూడా వారు ఆషాఢ బోనాలను నిర్వహిస్తూ వస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ ఆషాఢ బోనాలు ఆషాఢ మాసంలోనే ఎందుకు అనగా, మరి వర్షాకాలం వచ్చేటువంటి సమయంలో జనరల్ గా అందరికీ కూడా రకరకాల వ్యాధుల బారిన పడుతుంటారు ప్రజలు. సో దాని నుండి కాపాడాలనే ఒక సంకల్పంతో ప్రజలందరూ కూడా ఈ ఆషాఢ బోనాలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఇది యొక్క మన తెలంగాణ సంస్కృతి కాబట్టి మన యువత కూడా ఇదే సంస్కృతిని, పరంపరను కొనసాగిస్తూ తర్వాత తరానికి అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో అందరూ నిర్వహిస్తూ ఉంటారు. మా విద్యార్థులకు కూడా ఈ సంస్కృతిని కొనసాగించాలని ఆలోచనతోటి మేము ఈ రోజు మా కళాశాలలో ఈ ఆషాఢ బోనాలను నిర్వహిస్తూ వస్తున్నాము. మరొకసారి అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా ఆషాఢ బోనాల శుభాకాంక్షలు.